రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో తట్టుపల్లి గ్రామాన్ని చెందినటువంటి సహదేవ్ రైతు కన్నీటి దీక్షకు మాజీ మంత్రి రెడ్డి నాయక్ సంఘీభావాన్ని తెలిపారు. రైతు సహదేవ్కు మాజీ మంత్రి రెడ్డి నాయక్ పూలదండ వేసి దీక్షలో పాల్గొన్నారు. రైతు సహదేవ్కు ఉన్న 2 ఎకరాల భూమి బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారుగా 83,000 రూపాయలు అప్పు తీసుకుంటే సహదేవ్కు వర్తించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని పనికి నిదర్శనమని చెప్పారు. ప్రభుత్వ రైతులందరికీ రుణమాఫీ చేయాలని రెడ్డి నాయక్ కోరారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏందో ఇవ్వకపోగా ఇప్పుడు రైతుల మీద దౌర్జన్యం, గిరిజనుల మీద దౌర్జన్యం, దళితుల మీద దౌర్జన్యం, ఎవరైనా ఎందుకు ఏమంటే వాళ్ళ మీద దౌర్జన్యం, రైతు బీమా రుణమాఫీ ఇవ్వకపోతే అడిగితే దౌర్జన్యం జరుగుతుంది. దాని గురించే ఇవాళ అక్కడ చెప్తే అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళని తీసి బయటేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగం తూట్లు పడుతున్నాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏందో